36వ అధ్యాయము. అరిష్టాసుర వృషభాసుర వధ. కంసుడు శ్రీకృష్ణుని కడకు అక్రూరుని పంపుట. శ్రీ శుకుడు వచించెను. శ్రీకృష్ణుడు గోకులమునందు ప్రవేశించిన పిదప అరిష్టాసురుడు అను రాక్షసుడు వృషభ రూపములో అతడికి ఏతెంచెను. ఆ వృషభాసురుని కాయము, మూపురము, గంగడోలు మిగుల బలిష్టముగా నుండెను. అతని దృఢమైన గిట్టల తాకిడికి భూమి కంపించుచుండెను. అతడు బిగ్గరగా రెంకెలు వేయుచుండెను. కాలితో నేలను త్రవ్వి దుమ్ములు రేపుచు తోకను మీదికి ఎత్తి పదునైన కొమ్ములతో ఎత్తుగానున్న ప్రదేశములను పొలము గట్లను క్రుమ్మివేయుచుండెను. పరీక్షిని మహారాజా, ఆ వృషభాసురుడు మూత్రము విసర్జించుచు కొంచెము కొంచెముగా పేడవేయుచు గుడ్లు రుముచు నిలబడెను. చెవులు చిల్లులు పడినట్లు మిక్కిలి ఘోరముగా వేయుచున్న అతని రెంకెలకు గడగడ వణికిపోవచున్న ఆవులకును స్త్రీలకును అకాలమున గర్భస్రావములు జరుగుచుండెను. మహారాజా, దాని మూపురమును జూచి పర్వత శిఖరముగా భ్రమపడి మేఘములు అతడు నిలిచిపోవచుండెను. మొనదేలి మిగుల పదునుగానున్న దాని కొమ్ములు గాంచి గోపికలను గోపాలులను ఎంతయో భయగ్రస్తులైరి. పశువులు భీతిల్లుచు గోకులమును విడిచి పరుగులు తీయసాగాను. అంతట సమస్త గోవులను గోపికలను గోపాలులను కృష్ణ కృష్ణ అని మొరపెట్టుకొనుచు గోవిందుని శరణుజొచ్చిరి. అప్పుడు కృష్ణ భగవానుడు భయవిహ్వల స్థితులకు లోనైన గోకులవాసుల దైన్యమును గమనించి భయపడకుడు భయపడకుడు అని అభయ వచనములతో వారిని ఊరడించెను. దీనజనరక్షకుడైన ఆ ప్రభువు ఆ రాక్షసుని హెచ్చరించుచు ఇట్లు పలికెను. ఓరి మందబుద్ధి దుష్టుడా, నోరు లేని ఈ గోవులను అమాయకులని ఈ గోపాలులను భయగ్రస్తులను చేయుట నిజమైన వీర లక్షణము కాదు. దానివలన నీకు ప్రయోజనము శూన్యము. నీ వంటి దురాత్మల యొక్క దుష్టుల యొక్క గర్వమును అణచివేయుటకు నేను సిద్ధముగా ఉన్నాను. ఈ విధముగా పలుకుచు పరాక్రమశాలి అయిన ఆ ప్రభువు భుజాస్ఫాలన మొనర్చి కరతాళములతో ఆ అసురుని రెచ్చగొట్టెను. పెదప ఆ శ్రీకృష్ణుడు పాము పడగ వంటి తన దీర్ఘ బాహువును చాచి ఒక ప్రియమిత్రుని భుజముపై ఉంచి నిలబడెను. అంతటా ఆ అరిష్టాసురుడు మిక్కిలి రెచ్చిపోయాను. గిట్టలతో భూమిని త్రవ్వుచు తోకను పైకెత్తి మేఘములను చిందరవందర చేయుచు పట్టరాని క్రోధముతో అతడు ఒక్క ఎదుటిన శ్రీకృష్ణుని మీదకి విజృంభించెను. పిమ్మట వృషభాసురుడు తన కొమ్ములతో మోహరించి కన్నులెర్రజేయుచు కన్నుల నుండి చింత నిప్పులను కురిపించుచు క్రీగంటి చూపులను కృమ్మరించుచు ఇంద్రునిచే ప్రయుక్తమైన వజ్రాయుధము వలె రివ్వున ఆ స్వామి మీదకి దాడికి దిగెను. అప్పుడు కృష్ణుడు తన చేతులతో దాని రెండు కొమ్మలను గట్టిగా పట్టుకొని ఒక ఏనుగు తనను ఎదిరించిన మరొక ఏనుగు వల్లే 18 అడుగుల దూరము వెనుకకు నెట్టెను. కృష్ణ భగవానుని చేతిలో ఎదురు దెబ్బతిరిన ఆ వృషభాసురుడు వెంటనే కోలుకొని లేచి నిలబడెను. పిమ్మట అతడు చెమర్చిన శరీరముతో నిట్టూర్పులను నిగుడించుచు క్రోధ వివశుడై మరల ఆ స్వామి మీదకి చెలరేగను. ఆ విధముగా మిడిసిపాటుతో మరల తన మీదకి విరుచుకుపడి పడబోవుచున్న ఆ అరిష్టాసురుని యొక్క కొమ్ములను దృఢముగా పట్టుకొని బలముగా ఒక్క తన్ను తన్ని అతడిని భూమిపై పడగొట్టాను. పెదప ఆ స్వామి తడిగుడ్డను పిండినట్లు అతడిని పిండి వేసి కొమ్మును ఓడబెరకి దానితో పొడిచి మిగుల గాయపరిచెను. అంతటా ఆ రాక్షసుడు నేల గరిచెను. అంతటా ఆ అరిష్టాసురుడు నోటి నుండి ముక్కు నుండి రక్తమును గ్రక్కుచు మలమూత్రములను విసర్జించుచు పాదములతో గిలగిల కొట్టుకొనుచు కనులను తేలవేసెను. జై శ్రీహరి. పిమ్మట అతడు అవసాన దశావస్థను అనుభవించుచు మృత్యుముఖమునకు చేరెను. శ్రీకృష్ణుడు ఆ వృషభాసురుని హతమార్చినందులకు సంతోషించుచు దేవతలు ఆ స్వామిపై పువ్వులను జల్లుచు ప్రస్తుతించిరి. ఈ విధముగా కృష్ణ పరమాత్మ వృషభాసురుని సంహరించిన పిమ్మట మిత్రులైన గోపాలుర ప్రశంసలను అందుకొనుచు బలరామునితో కూడి గోకులమున ప్రవేశించెను. అప్పుడు గోపికలు కనుల పండువగా ఆ స్వామిని దర్శించుచు సంతోషముతో పొంగిపోయిరి. మహారాజా, అద్భుత కార్యములను నిరుపుటలో దిట్టైన శ్రీకృష్ణుడు దురాత్ముడైన అరిష్టాసురుని వధించి బ్రజవాసులను ఆనందింపచేసెను. అంతటా భవిష్యత్తును దర్శింపగల దివ్యర్షియగు నారదుడు కంసుని కడగేగి అతనితో ఇట్లు నుడివెను. కంస మహారాజా, నీ చేతుల నుండి తప్పించుకొని ఆకాశమునకు ఎగిరిన కన్యక నిజముగా యశోద కుమార్తె. వ్రజభూమి యందు వర్ధిల్లుచున్న శ్రీకృష్ణుడు దేవకీపుత్రుడు. అచటనే పెరుగుచున్న బలరాముడు రోహిణీదేవి కుమారుడు. వసుదేవుడు నీకు భయపడి శ్రీకృష్ణుని బలరాముని తన మిత్రుడైన నందుని కడ న్యాసముగా ఉంచెను. నీ ప్రేరణతో వెళ్ళిన రాక్షసులను అందరినీ నిహతులను గావించినది ఆ సోదరులు ఇద్దరే. నారదుని వలన బలరామకృష్ణుల ఈ సమాచారములను విన్నంతనే కంసుడు మిగుల క్రోధముతో ఊగిపోయాను. అతని ఇంద్రియములన్నీ పట్టుదప్పెను.
వెంటనే అతడు వసుదేవుని చంపదలచి వాడి అయిన ఒక ఖడ్గమును చేయబూనెను. కానీ యుక్తియుక్తములైన నారదుని మాటలకు మెత్తబడి కంసుడు ఆ ప్రయత్నమును విరమించుకునెను. వసుదేవుని కుమారులైన బలరామకృష్ణుల వలననే తనకు మృత్యువు ప్రాప్తించునని గ్రహించి ఆ కంసుడు వెంటనే దేవకీ వసుదేవులను ఇనుప సంకెళ్లతో బంధించి ఆ ఇరువురిని చెరసాల పాలు చేసెను. దేవర్షియగు నారదుడు వెళ్ళిపోయిన పిమ్మట కంసుడు కేసి అను రాక్షసుని తన కడకు పిలిపించెను. పిదప అతడు బలరామకృష్ణులను చంపి రావలెను అని ఆజ్ఞాపించి ఆ కేసిని గోకులమునకు పంపివైచెను. అనంతరము భోజపతి అయిన కంసుడు ముష్టికుడు, చానూరుడు, శలుడు, తోషలకుడు మున్నగు మంత్రులను మావటివాండ్లను పిలిపించి వారితో ఇట్లనెను: వీరులైన చానూర ముష్టికులారా, నా మాటలను శ్రద్ధగా వినుడు. వసుదేవుని కుమారులైన బలరామకృష్ణులు అనువారు నందుని గోకులమునందు పెరుగుచున్నారట. వారు నా మృత్యువునకు కారకులని తెలిసినది. ఏదేని ఉపాయముచే ఆ ఇరువురిని ఇచ్చటికి రప్పించదను. మీరు వారిని మల్ల యుద్ధమున చంపివేయుడు. మల్లరంగ స్థలమునకు చుట్టూను వివిధములగు మంచెలు అంటే ఎత్తైన స్తంభములతో ఒప్పడి ఆసనములు ఏర్పాటు చేయబడుగాక. పౌరులు, జానపదులు మొదలగు వారు ఆ మంచెలపై కూర్చుండి స్వేచ్ఛగా జరిగిడి ఆ మల్ల యుద్ధమును, కుస్తీ పోటీలను దర్శింతురు. భద్ర, మావటివాడ, నీవు ఏనుగులను నడిపించుటలో చతురుడవు. కువలయాపీడము అను భద్రగజమును మల్లరంగస్థల ప్రవేశద్వార సమీపమున నిలిపియుంచుము. నాకు శత్రులైన బలరామకృష్ణులు అక్కడికి చేరగనే ఆ కువలయాపీడమును భజగద్రమును పురిగొలిపి వారిని హతమార్చుము. రాబో చతుర్దశి నాడు ధనుర్యాగము యథావిధిగా ప్రారంభమగును. మన ధనుర్యాగ సాఫల్యమునకై భూతపతియకు కాలభైరవునకు ప్రీతికరముగా పవిత్రములైన జంతువులను బలిగా సమర్పింపవలెను. పరీక్షిని మహారాజా, స్వార్థ ప్రయోజనములకై ఉపాయములను పనుటలో మేటి అయిన కంసుడు ఇట్లు ఆజ్ఞాపించి ముష్టిక చానూరాదులను పంపి వైచిన పిమ్మట యదువంశజులలో ప్రముఖుడైన అక్రూరుని పిలిపించెను. పిదప కంసుడు అక్రూరునితో కరచాలన మునర్చి అతనితో ఇట్లనెను: మహాదాతవైన ఓ అక్రూరుడా, నీవు నాకు ఒక సహాయము చేసి పెట్టవలను. భోజవృష్ణి వంశముల వారిలో నీవు నాకు పరమమిత్రుడవు, ఎంతయు ఆదరణీయుడవు. నా హితమును కోరిడి వారిలో నీ వంటి వాడు మరియొకడు లేడు. సౌమ్యుడా, నేను నీకు అప్పగింపబోవు కార్యము మిగుల బరువైనది. అందువలన స్వీయ ప్రయోజనములను సాధించుకుంటలో సమర్థుడైన ఇంద్రుడు విష్ణువును వలె నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. నీవు వెంటనే నందవ్రజమునకు వెళ్ళుము. అక్కడ వసుదేవుని కుమారులైన బలరామకృష్ణులు కలరు. నీవు ఈ రథముపై ఆ ఇరువురిని తీసుకుని రమ్ము. ఇక ఏమాత్రము ఆలసింపకము. శ్రీ మహావిష్ణువును ఆశ్రయించుకుని ఉండేటి బ్రహ్మాది దేవతలచే నా మృత్యువు బలరామకృష్ణుల ద్వారా ఎరుగవలనని నిశ్చయించబడినట్లు వినియున్నాను. అందువలన ఆ ఇరువురిని ఇచ్చటికి తీసుకుని రమ్ము. వారితో కూడి తమ తమ కానుకలతో పాటుగా నందుడు మొదలగు గోపాలను కూడా తీసుకుని రమ్ము. బలరామకృష్ణులు ఇచ్చటికి వచ్చిన పిమ్మట మృత్యుతుల్యమైన కువలయాపీడము అను ఏనుగుచే వారిని చంపించదను. ఒకవేళ ఆ మొదటి ఏనుగు నుండి తప్పించుకునినచో పిడుగుల వంటి మల్లయోధులచే వారిని నిహతులను గావించెదను. ఆ ఇరువురు మృత్యువు పాలగుటతో వసుదేవుడు మొదలగు వారును వారి బంధువులను వృష్ణి, భోజ, దశార్హ వంశములకు చెందిన తదితరులు మిగుల పరితపింతురు. వారిని కూడా స్వయముగా నేనే చంపివేసెదను. నా తండ్రియగు ఉగ్రసేనుడు వృద్ధుడైనను ఇంకను ఆయనకు రాజ్యకాంక్ష తీరలేదు. అతనిని అతని సోదరుడగు దేవకుని నాకు శత్రువులైన తదితరులను కూడా చంపి తీరెదను. మిత్రుడా, అంతటితో ఈ భూతలమున నాకు శత్రువులే ఉండరు. మిత్రమా, జరాసంధుడు నాకు గురువు, పిల్లనిచ్చిన మామ. ద్వివిధుడు ప్రాణమిత్రుడు. శంబరుడు, నరకుడు, బాణుడు మున్నగు ప్రముఖులు నా సహాయమును కోరుకొనుచు నా యందు బద్ధానురాగులై ఉన్నారు. ఈ అందరి సహకారముతో నేను దేవతల పక్షమున నిలిచియున్న రాజులనందరినీ సంహరించి రాజ్యభోగములను అనుభవించదను. నేను నీకు చెప్పిన ఈ విషయములు అన్నియును పరమగోప్యములు. ధనుర్యాగమును, మధురానగర శోభలను చూచు నెపముతో బాలురైన బలరామకృష్ణులను వెంటనే ఇచ్చటికి తీసుకుని రమ్ము. అంతటా అక్రూరుడు ఇట్లు పలికెను: కంసమహారాజా, నీవు మృత్యుముఖము నుండి తప్పించుకున్నట్టుకై చేయుచున్న ఈ ఆలోచన బాగుగానే ఉన్నది. కానీ తన ప్రయత్నము ఫలింపకొన్నను మానవుడు ఆ రెండింటినీ సమభావముతో చూడవలెను. ఫలమును నిశ్చయించున్నది దైవమే. దైవానుగ్రహమునకు నోచుకొనని వారును పెద్ద పెద్ద మనోరథములను ఆశించుచు పగటి కలలు కొనుచుందురు. వారి ప్రయత్నం నెరవేరినచో ఆనందింతురు, లేనిచో వారి దుఃఖమగ్నులు అగుచుందురు. ఏది ఏమైనను నేను మాత్రము మీ ఆజ్ఞకు బద్ధుడను. శ్రీ శుకుడు వచించెను. ఆ కంసుడు అక్రూరుని మరియు మంత్రులను ఇట్లు ఆజ్ఞాపించిన పిమ్మట వారిని పంపివైచి తన భవనమున ప్రవేశించెను. అక్రూరుడు కూడా తన ఇంటికి చేరెను. జై శ్రీహరి.